నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లాలోని ఓ బాణాసంచా కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. కోటౌరట్ల మండలం కైలాసపట్నంలోని బాణాసంచా కర్మాగారంలో ఈ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తూ ఉండగా అగ్ని ప్రమాదం కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ దెబ్బకు బాణాసంచా తయారీ కేంద్రం కుప్పకూలిపోయింది. ఆ ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ప్రమాదంలో మృతి చెందిన వారిని తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన తాత బాబు, గోవింద్, రామలక్ష్మి, నిర్మల, పురంపాప, వేణుబాబు, బాబురావు, మనోహర్గా గుర్తించారు. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి కొంతమంది మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. తారాజువ్వలకు పేరొందిన ఈ కర్మాగారంలో బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై కలెక్టర్ విజయ్ కృష్ణన్ విచారణకు ఆదేశించారు. అనకాపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు క్షతగాతుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ధైర్యంగా ఉండాలని అన్నారు. ఘటనపై విచారణ జరిపి తనకు నివేదించాలని ఆదేశించారు. అత్యవసరమైన అన్ని రకాల వైద్య సేవలు బాధితులకు అందేలా చూడాలని, బాధితుల ఆరోగ్య పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నారు. అనకాపల్లి ఘటనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన స్పీకర్ క్షతగాతులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని నర్సీపట్నం ఆర్డీఓను ఆదేశించారు. భూభారతి వెబ్సైట్ 100 ఏళ్ల పాటు వినియోగించుకునేందుకు వీలుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో భూభారతిపై సమీక్ష నిర్వహించిన సీఎం సామాన్య రైతులకు సైతం అర్థమయ్యేలా భూభారతి వెబ్సైట్ ఉండాలన్నారు. అత్యాధునికంగానూ వెబ్సైట్ను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పగడ్బందీగా ఫైర్ వాల్ ఉండాలన్న సీఎం భూభారతి నిర్వహణ బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగిస్తే బాగుంటుందని సూచించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రేపు సాయంత్రం భూభారతి వెబ్సైట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అంకితం చేయనున్నారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా 3 మండలాల్లో అమలు చేయనున్నారు. తర్వాత రాష్ట్రమంతా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఇప్పటికే ఆదేశించారు. అందరి భూములకు భద్రత కల్పించడమే లక్ష్యంగా భూభారతి చట్టం పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సచివాలయంలోని తన ఛాంబర్లో శ్రీనివాసరెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని తామిచ్చిన హామీని నమ్మి ప్రజలు తమకు అధికారాన్ని ఇచ్చారని ఆయన తెలిపారు. జూన్ 2 నాటికి భూభారతిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. 2029 శాసనసభ ఎన్నికల్లో భూభారతి చట్టమే తమ సర్కారుకు రెఫరెండం అవుతుందని చెప్పారు. భూభారతి అమలు తర్వాత ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో ధరణిని తెచ్చిన సమయంలో 4 నెలలు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోర్టల్ను అభివృద్ధి చేసినట్టు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోని అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సోమవారం విడుదల చేయనుంది. మొదటి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించనున్నట్టు కేబినెట్ సబ్ కమిటీ ప్రకటించింది. జీవోలోని అంశాలను మరోసారి కూలంకషంగా పరిశీలించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ సమావేశమైంది. చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సోమవారం ఉదయం 11 గంటలకు మరోసారి ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం జీవో విడుదల చేయనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ఆయన స్ఫూర్తితో ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపు అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని తలపెట్టిన బీజేపీ దేశంలోని అన్ని విగ్రహాలను ఇవాళ శుభ్రం చేసి అలంకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ మేరకు బంజారాహిల్స్, జీవీకే సర్కిల్, సీతాఫల్ మండీలోని అంబేద్కర్ విగ్రహాలను కిషన్ రెడ్డి శుభ్రం చేశారు. అన్ని విగ్రహాల వద్ద ప్రజలు అంబేద్కర్ జయంతిని పండుగ వాతావరణంలో జరుపుకోవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగం రూపకల్పన చేసి సామాజిక న్యాయ సంస్కరణల కోసం అసమానమైన కృషి చేసిన ఆ మహనీయుడికి కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపును ఇవ్వలేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంబేద్కర్ తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ ఆయన్ను వేధించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అసంబద్ధ హామీలు అవాస్తవ వాగ్దానాలతో గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆ అబద్ధపు హామీలు నమ్మిన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడ్డాయని తెలిపారు. మల్కాజ్గిరిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఒక్కసారి మోసపోయిన ప్రజలు రెండోసారి ఆ తప్పు చేయొద్దని కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో హైదరాబాద్లో ఒక్క పని కూడా చేయలేదని కేటీఆర్ ఆక్షేపించారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా మంగళగిరికి అద్భుత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు పెట్టే దిశగా తన కృషి ఉంటుందని తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా దాదాపు 3,000 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ తొలి దశ నేడు పూర్తయింది. రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్తో కలిసి లోకేష్ నేడు 832 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా 1000 కోట్ల ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో పేదలకు పంపిణీ చేశామని లోకేష్ చెప్పారు. జూన్ నుంచి మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ, విద్యుత్, గ్యాస్ సౌకర్యానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. మంగళగిరి ప్రజలు తనకిచ్చిన మెజార్టీతో విమర్శకులకు సౌండ్ లేకుండా పోయిందని లోకేష్ దుయ్యబట్టారు. జీవితాంతం వన సంరక్షణకు కంకణబద్దుడై భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చిన వనజీవి రామయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లా ఏదులాపురం పరిధి రెడ్డిపల్లిలోని శ్మశాన వాటికలో రామయ్యకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రామయ్య పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేయగా అటవీ అధికారులు నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఓ మొక్కను నాటారు. శనివారం ఉదయం గుండెపోటుతో వనజీవి రామయ్య తుది శ్వాస విడిచారు. అంత్యక్రియలకు ముందు రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రామయ్య ఆశయ సాధనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.